హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే జస్ట్ టాక్సిక్ సినిమా చూసేసి వచ్చాను. టాక్సిక్ TOXIC. టాక్సిక్ అన్న పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ సినిమా కూడా టాక్సికే ఉంది. ఓకే, మీకు అర్థం కాలేదు కాబట్టి మొత్తం మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ప్లస్లు చెప్పేస్తాను, దాని తర్వాత మైనస్లు చెప్తాను. సినిమాలో హీరో సినిమాటోగ్రఫీ, సినిమాలో నార్మల్గా ఉన్న షాట్ను కూడా అత్యద్భుతంగా తీశాడు. గీతూ మోహన్ దాస్ వాళ్ళ హస్బెండే సినిమాటోగ్రఫర్ కాబట్టి సినిమాను మాత్రం నెక్స్ట్ లెవెల్ విజువల్స్ మాత్రం దుమ్ము లేపి ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది సినిమా చూస్తున్నంతసేపు. తర్వాత సినిమాటోగ్రఫీ సూపర్ డూపర్ ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. మ్యూజిక్ కూడా ఓకే, ఏమంత సూపర్ డూపర్ ఏం లేదు కానీ బట్ ఓకే. దాని తర్వాత గీతూ మోహన్ దాస్ గురించి మాట్లాడాలి. ఒక లేడీ డైరెక్టర్గా ఉండి ఇలాంటి సబ్జెక్ట్ని టేకప్ చేసిందందు ఆమె గట్స్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కాకపోతే ఈ సినిమా ఆమె అవుట్ ఆఫ్ కంపల్షన్ చేసిందా లేకపోతే ఆబ్లిగేటెడ్గా చేసిందో తెలియదు కానీ ప్రొడ్యూసర్ యష్ కాబట్టి యష్ మాట వినాల్సి వచ్చిందో ఏమో తెలియదు కానీ సినిమాలో టేకింగ్ చాలా బాగా ఉంది, డైరెక్షన్ కూడా చాలా బాగా ఉంది. కానీ సినిమాలో స్టోరీ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తుంటే చాలా బాగా ఉండు ఏమో అనిపించింది. ఇంతమంది స్టార్ కాస్ట్ బాలీవుడ్ నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు లేరు. కాకపోతే ఇన్ని ఇండస్ట్రీలలో నుంచి అంతమంది స్టార్ కాస్ట్ని తీసుకున్నప్పుడు స్టోరీ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేదేమో. ఈ ఒక్క రోజుకే షోస్ నాకు తెలిసి ఆ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివిగా సినిమాని రిలీజ్ చేశారు. ఈ ఒక్క రోజుకే దాదాపు ఒక్కొక్క థియేటర్లో ఇప్పుడు ఇక్కడ దాదాపు 12 షోస్ ఉన్నాయి. ఈ ఒక్క రోజుకే AMB మాల్లో 24 to 25 షోస్ ఉన్నాయి ఒక్క రోజుకే. అంటే వాళ్ళకే నాకు తెలిసి సినిమా అవుట్పుట్ చూసుకున్న తర్వాత వాళ్ళకే అర్థమై ఉంటుంది మహా అయితే ఒక 3 రోజుల కంటే ఈ సినిమా ఎక్కువ వాడదని. కాబట్టి అన్ని షోస్ వేసేసి మొత్తం సినిమాలో డబ్బులన్నీ వసూలు చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే స్టోరీ ఈ సినిమాకి సంబంధించి ఒక లవ్ స్టోరీ, ఒక టాక్సిక్, నిజంగానే ఈ స్టోరీ అది టాక్సిక్ అనుకోండి. అంటే ఒక టాక్సిక్ పర్సన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అనేసి ఈ సినిమాలో తీశారు. కానీ దానికి ఒక లవ్ స్టోరీని యాడ్ చేసేసి, ఎమోషన్ యాడ్ చేసేసి ఏదేదో చేయాలనుకున్నారు. కానీ సినిమాటోగ్రఫీ విజువల్ వైజ్గా చూస్తే నేను ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్. అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్ వరకు కూడా ఎడిటింగ్ చాలా బాగుంది. కాకపోతే క్రిస్పీగా చేస్తుంటే బాగుండేదేమో. కాకపోతే క్రిస్పీగా చేసినా నాకు తెలిసి ఈ సినిమా అంత పికప్ అయ్యేంత సీన్ అయితే లేదు నాకు తెలిసి. ఎందుకంటే విజువల్ గ్రాండియర్ ఉంది, ఆ మేకింగ్ వాల్యూస్ కనిపిస్తున్నాయి, డబ్బు ఖర్చు ఎంత పెట్టారో అది కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. హీరో ఎలివేషన్ ఉంది, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, స్టార్ కాస్ట్ అసలు నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, ఎంతమంది. తర్వాత బాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోయిన్స్ని తీసుకొని వచ్చారు, హ్యూమా కురేషిని, అలాంటి వాళ్ళని. తర్వాత తారా సుతారియా, ఇంతమందిని తీసుకొని వచ్చి అంతా చేశారు. కానీ సినిమా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేది. 4.5 years యష్ KGF 2 తర్వాత 4.5 years వెయిట్ చేసిన తర్వాత ఇలాంటి సినిమాని తీసుకొని వచ్చే ముందు చాలా జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే ఇంత వెయిటింగ్ తర్వాత పీపుల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా గొప్పగా ఫీల్ అయ్యి సినిమాకి వస్తారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఖచ్చితంగా యష్ అయితే మీట్ అవ్వలేదనే చెప్పాలి. యష్ గురించి చెప్పాలి అని అంటే యాక్టింగ్ వైజ్ తీసుకుంటే, హీరో ఎలివేషన్ వైజ్ తీసుకుంటే, లేకపోతే ఆయన ఏమంటారు, ఆయన కాంట్రిబ్యూషన్ సినిమాలో తీసుకుంటే మాత్రం 90% కాంట్రిబ్యూషన్ యష్దే. సినిమాని ఏదో క్యారీ చేయాలనుకున్నాడు, యాక్షన్ వైజ్ చాలా బాగా చేశాడు, అన్నీ చేశాడు. కానీ స్టోరీ మీద గ్రిప్పింగ్ లేనందువల్ల, స్క్రీన్ ప్లే అంత గ్రిప్పింగ్గా లేనందువల్ల సినిమా అయితే నాకేమంత ఎక్కలేదు. నిజంగా కూడా ఒక ఫస్ట్ 45 minutes వరకు నాకు సినిమా అర్థం కాలేదు. తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఏదో కొద్దిగా బాగుందిలే అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ల్యాగ్ పెట్టి బోర్ వచ్చేసింది. క్లైమాక్స్లో ఏదో అయిపోతుంది అనుకుంటే ఈ ల్యాగ్ ప్రభావం క్లైమాక్స్ మీద పడ్డది. దానివల్ల ఏమైపోయిందంటే క్లైమాక్స్లో ఏదో క్లైమాక్స్లో కొద్దిగా ఇన్నోవేటివ్గా చేశారు. 2 క్యారెక్టర్స్తో ఇన్నోవేటివ్గా చేశారు, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్తో ఇన్నోవేటివ్గా చేశారు. కానీ బట్ అది ఇన్నోవేషన్ ఎంత ఉన్నా, విజువల్స్ ఎంత బాగా ఉన్నా, టేకింగ్ ఎంత బాగా ఉన్నా అది మైండ్కి ఎక్కదు. మనకు క్లైమాక్స్ వచ్చేసరికి ఆ బోర్ ఫీలింగ్తో బయటకు వచ్చేస్తాము. కొన్ని సినిమాలు ఎట్లా ఉంటుందంటే బిగినింగ్లో బోర్ కొట్టినా కూడా మధ్యలో కొద్దిగా గ్రిప్పింగ్గా ఉండి లాస్ట్కి వచ్చేసరికి క్లైమాక్స్ ధూమ్ధామ్ చేసేసరికి సూపర్ ఉంది ఫీలింగ్ అని ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఓకే, యావరేజ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి విపరీతమైన ల్యాగ్, విపరీతమైన బోర్ వచ్చేసింది. ఎండింగ్ వచ్చేసరికి మాత్రం క్లైమాక్స్లో విజువల్ ఇన్నోవేషన్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదా గ్రాఫిక్స్ కావచ్చు, టేకింగ్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అంతా సూపర్గా ఉన్నా కూడా ఇదైతే మిస్ అయిపోయింది. సినిమాలో ఆడియన్ని గ్రిప్పింగ్గా సీట్లో కూర్చోపెట్టే అంత మిస్ అయిపోయింది. థియేటర్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫుల్ ప్యాక్డ్ ఉన్నది. తర్వాత సెకండ్ హాఫ్కి సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చి చూస్తే దాదాపు సగం థియేటర్ ఖాళీగా ఉంది. అంటే వెళ్ళిపోయారు జనాలకు, సినిమా అర్థం కాదు. అంటే నిజంగా చెప్పాలంటే ఏమో సెకండ్ టైం చూస్తే అర్థమవుతుంది ఏమో తెలియదు. కానీ
నాకైతే సినిమా ఇప్పుడు దాకా నేను చూశాను కదా, ఓవరాల్గా నా యొక్క ఫీలింగ్ నేను చెప్తున్నాను తప్పిస్తే సినిమా కథ ఏంది లేకపోతే సినిమా ఎవరెవరు ఎట్లెట్లా చేశారు అవి చెప్పగలనేమో, కానీ సినిమా స్టోరీ ఏంటి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది మాత్రం నేను రివ్యూలో చెప్పలేను, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఆ సినిమా అంత కన్ఫ్యూషన్గా తీశారు. కానీ అదే నేను చెప్తున్నాను కదా, మీకు ఒక హాలీవుడ్ సినిమాలో విజువల్ అబ్బా అద్భుతంగా ఉంది చూడాలి అనుకుంటే మాత్రం ఒకవేళ యష్ మీకు నచ్చితే ఈ సినిమాకి మీరు వచ్చి చూడొచ్చు, కానీ లేకపోతే మాత్రం మీరు డబ్బులు వృధానే. ఎందుకంటే స్టోరీ అది ఏం చెప్పాలనుకున్నారో తెలియదు. ఇంకా పాపం గీతూ మోహన్ దాస్ ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీసింది కాబట్టి నిజంగా ఆమె వర్క్ని అయితే అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సినిమా నిజంగా అలా అడల్ట్ సినిమానే, ఇది 18+ అని ఖచ్చితంగా ఏ రేటింగ్ ఇచ్చారు, విచ్ ఇస్ కరెక్ట్, సెన్సార్ వాళ్ళు ఇచ్చింది. ఎందుకంటే ఎందుకో ఒక్కొక్క సీన్ వస్తుంది కానీ ఒక మొరాలిటీ ఉండదు. ఒక హీరో అంటే అదేలేండి మీకు చెప్పాను కదా, టాక్సిక్ అన్న పేరు పెట్టారు కాబట్టి టాక్సిక్ లాగానే సినిమా తీశారు. సినిమా కూడా టాక్సిక్ లాగానే ఉంది. డైరెక్షన్ మాత్రం బాగుంది, అంటే ఆమె వరకు బాగుంది. స్టోరీ టాక్సికే. తర్వాత సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది. దాని తర్వాత హీరోయిన్స్ అంతమంది అసలు ఇంత స్టార్ కాస్ట్ అవసరమే లేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ని కోట్లు పెట్టి ఈ సినిమా తీయాల్సిన అవసరమే లేదు. పాపం ఏదో హాలీవుడ్ రేంజ్లో తీయాలనుకున్నారు కానీ బట్ ఓవరాల్గా ఐ థింక్ యష్ ఫెయిల్ అయ్యాడనే అనుకోవచ్చు. అదే చెప్పాను కదా, మేకర్స్ ఈ ఒక్క రోజుకే 24 నుంచి 25 షోస్ పెట్టారు అని అంటే ఈ ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసరికి సినిమా మొత్తం వసూలు చేసేసుకుందామన్న థాట్తోనే సినిమా తీసినట్టే ఉన్నారు. ఓవరాల్గా ఏంటంటే మీరు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినంత వరకు వెయిట్ చేయొచ్చు. థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అయితే కాదు. అదే 18 బిలో ఉన్న వాళ్ళైతే అసలు చూడకూడదు సినిమాని. ఎందుకంటే సినిమాలో చెప్పాల్సింది ఏం లేదు, వైలెన్స్ ఎక్కువ ఉంది, అన్నీ ఎక్కువ ఉన్నాయి. కానీ సినిమా ఓవరాల్గా అయితే నాకైతే తలబట్టుకొని కూర్చున్నా, నాకైతే సినిమా ఇప్పటి వరకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఓవరాల్గా ఫైనల్గా రివ్యూ ఏం చెప్తున్నానంటే టాక్సిక్ సినిమా టాక్సిక్ లాగానే ఉంది. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు వృధా చేసుకోవద్దు. సినిమాకి వచ్చి పాపం బుక్ చేసుకొని సినిమా చూసి మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి. సో ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. చలో మై ఉంటాను, ఆల్ ఈజ్ వెల్.